వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అమ్మ ఆకుకూరలు హ్మ్. వీటి ఉపయోగాలు హ్మ్. పిల్లలకి ఎలా అలవాటు చేయాలి? పిల్లలేంట్లేమ్మా పెద్దోళ్ళు కూడా తినట్లేదు ఆకుకూరలు. హ్మ్. ఇదివరకు చక్క పెరట్లో పండేవేమో బహుశా కదా? కొన్ని మీరు అట్లా తీసుకునేవారమ్మా? ఆ, పొలాల్లో ఆ పెరట్లో కొనుక్కునే పరిస్థితి ఉండేదమ్మా మీకు? అసలు కొనుక్కుంటే అదో లగ్జరీ అమ్మా. ఎందుకంటే అన్ని కూరలు అన్ని కాలాల్లో దొరికేవి కాదు, ఆ ప్రాంతాల్లో దొరికేవి మాత్రమే. వేసవి కాలం వచ్చిందంటే మాకు అసలు కూరలు దొరికేవి కాదు మా చిన్నతనంలో. ఇప్పుడంటే బెంగళూరు నుంచి అక్కడి నుంచి వస్తున్నాయి, అప్పుడు అది లేదు కదా. పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి మాత్రమే దొరికేవి. అందుకని ఆ సమయంలో ఎక్కువగా ఆకుకూరలు పండిస్తూ ఉండేవాళ్ళు, అవి బాగా దొరుకుతూ ఉండేవి. ఓకే. మాకు పెరట్లో కూడా చిన్న చిన్న పెరళ్ళు అన్నీ పెంచలేం కదా, కొన్ని రకాలు పెరుగుతాయి, అలా పెరుగుతాయి. తోటకూర ఒకటి, మరి అందరిళ్లలోనూ తప్పనిసరిగా ఉండేది తోటకూర, గోంగూర, మెంతి కూర, కొత్తిమీర, తీగ బచ్చలి ఇలాంటివి ఉంటాయి. పిల్లలకి ఎలా అలవాటు చేయటం? మొదటి నుంచి పెట్టడం అలవాటు చేయాలమ్మా, చిన్నప్పటి నుంచి. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పిల్లలకు ఆకుకూరలు పెడితే విరోచనాలు అవుతాయని చెప్పి చిన్నతనంలో ఆకుకూరలు పెట్టడం మానేశారు. దానివల్ల వాళ్ళకి అలవాటు పోయింది. రుచి అన్నది అలవాటు మీదే ఉంటుంది అని శాస్త్రవేత్తలు పరిశోధనల్లో చెప్పినటువంటి మాట. మన చిన్నతనం నుంచి నాలుకకి దేన్ని అలవాటు చేస్తే ఆ రుచే ఇష్టపడతారట పిల్లలు. అలవాటు లేని రుచి ఉండదు. అంచేత పైగా పిల్లలకున్న గుణం ఏమిటంటే కొత్త పదార్థం రుచి చూడడానికి ఇష్టపడరు. అవునమ్మా, ఎందుకని? మనకు కూడా అంతే, కొత్తదనం మీద ఇష్టం ఉండదు. అది బలవంతం కొత్తది టేస్ట్ చేయాలనిపిస్తుంది. అంటే కొంత వయసు వచ్చాక, చిన్నతనంలో కాదు. చిన్నతనంలో కథలు కూడా తెలిసిన కథ వినడానికి ఇష్టపడ్డట్టుగా కొత్త కథలకు ఇష్టపడరు. అదే కథ చెప్పు, ఆ కథ చెప్పు అని పాత కథలు అడుగుతారు. అంటే దాని మీద అలవాటు పడుతూ ఉంటారు వాళ్ళు. అట్లాగే రుచికి కూడా అలవాటు అయినప్పుడు మొదటిసారి రుచి అలవాటు చేసేటప్పుడు కొద్దిగా పెట్టి భయపెట్టకుండా, తినకపోతే మంచిది కాదు, ఇది తింటే అది వస్తుంది, అది తింటే ఇది వస్తుంది అని వాళ్ళకి లెక్చర్స్ ఇవ్వద్దండి. లెక్చర్స్ ఇస్తే వాళ్ళకి విసుగు, పిల్లలు విసుగు, పెద్దవాళ్ళకే విసుగు, ఇంకా పిల్లలకు ఉండదా? అంచేత వాళ్ళకి ఏం చెప్పాలి, ఇది వెరైటీ చూడు, వెరైటీగా ఉంటుంది, లేకపోతే వద్దు నాన్న తినద్దు, బాగాలేకపోతే వద్దు అని చెప్పాలి. అట్లా చెప్పి నెమ్మదిగా ఒకసారి అలవాటు చేశాక బాగానే ఉంది అన్నప్పుడు అలవాటు చేయాలి. ఇట్లా ఒక్కొక్కటి నెమ్మదిగా అలవాటు చేయాలమ్మా. బలవర్ధకమైన ఆకుకూరలు అంటే ఏంటమ్మా? అమ్మ ఆకుకూరలు అన్నీ మంచివేనమ్మా. బాగా శరీరానికి మంచి బలం ఇచ్చేది బచ్చల కూర అని చెప్తారు. ఒక్కొక్కసారి బచ్చల కూర తింటే అరగని పరిస్థితి కూడా ఉంటుంది, అంత బలంగా ఉంటుంది అది. చాలా బలం బచ్చల కూర, దాంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయని చెప్తారు. రెగ్యులర్ గా బచ్చల కూర తినేటటువంటి వాళ్ళకంటే వారానికి 2 రోజులకో వారానికి 2 సార్లు 3 సార్లు తినే కానీ వాళ్ళు ఉన్నట్టయితే మలేరియా వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని పోతాయట. ఇప్పుడు మలేరియా కొంతకాలం వచ్చి తగ్గుతుంది, చెప్పండి, తగ్గిన తర్వాత దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని, అలాంటివన్నీ పోతాయట. 2 రకాలు ఉంటుంది కదా బచ్చలి? 3 రకాలు ఉంటుంది. కుదురు బచ్చలి లేక మట్టు బచ్చలి. మట్టు బచ్చలి అంటే ఎట్లా ఉంటుంది? అది కుదురు మట్టు ఒకటే, అది నేల మొక్కలాగా ఉంటుంది. అది మొక్కలాగా ఉంటే అయిందంటే ఒకసారి మనం దాని కొమ్మలు ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ గుబురుగా వస్తుంది, అది తొందరగా పోతుంది కూడా. తీగ బచ్చలి లావు కాడలుండి పైకి పాకుతుంది. ఈ తీగ బచ్చల్లో కూడా మళ్ళీ వెరైటీలు ఉన్నాయి. వెడల్పు ఆకుండి చాలా మందంగా ఆకుండేటటువంటిది ఒకటి, అట్లా కాకుండా పల్చగా తమలపాకుల్లాగా, తమలపాకు అంటే ఈ ఆకారం అనమాట, ఇలా సన్నగా ఇలా వచ్చి ఇలా ఉండేటటువంటి ఆకులు పల్చగా ఉండేది ఒకటి. ఇది 2 రకాలు. ఈ 2 రకాలే కాకుండా ఇలా ఆకులు ఉండే దాంట్లో ఎర్ర కాడ ఉండేది ఒకటి, ఎర్ర బచ్చలి. ఇవన్నీ కూడా మంచివే, అన్నీ మంచివే. అందులో రంగు ఉండేటటువంటిది అయితే ఇంకా మంచిది. ఈ క్యాన్సర్ కణాలు పోగొట్టేటటువంటి వాటికి రంగులు అవసరం. పసుపచ్చ రంగు కానీ ఎర్ర రంగు కానీ ఇలా రంగు ఉండేటటువంటి కూరలు ఏవైతే ఉంటాయో అవి తిన్నట్టయితే ఆ క్యాన్సర్ కణాలను పోగొడతాయి అని చెప్పి మనకు తరచుగా బీట్రూట్ రసం తాగండి, క్యారెట్ రసం తాగండి అని చెప్పడం. కలర్ వన్ ఆఫ్ ది థింగ్స్. గుమ్మడికాయ తినండి, గుమ్మడికాయ పచ్చగా ఉంటుంది. ఇప్పుడు మీకు అరటికాయ, బంగాళదుంప, వంకాయ వీటికి రంగులేముండవు. వంకాయకైతే పైన ఏదో కొంచెం రంగు ఉంటుంది, లోపల ఏం రంగు ఉండదు. అందులో తెల్ల వంకాయలకు అసలు ఉండదు, సగం కూరలకు అది ఉండనే ఉండదు. కనుక కొన్ని గ్రీన్ ఉంటాయి,
గ్రీన్ ఉండే వాటికి మామూలు విలువ ఉంది. ఈ ఎరుపు, పసుపు, నారింజ రంగు ఉండేటటువంటి కూరలు ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సర్ని రాకుండా నివారించగలిగిన లక్షణాలు ఉన్నాయన్నమాట. అంచేత ఎర్ర బచ్చలి కూడా, ఎర్రాకులు ఉండేటటువంటి బచ్చలు కూడా ఉంది. ఇది బచ్చలి చాలా బలవర్ధకమైనటువంటిది, తొందరగా అరగదు, కొంచెమే తినాలని చెప్తారు. బచ్చలతో పాటు ఇంకేముంటుంది? ఇంకా అన్ని ఆకుకూరలు ఉన్నాయమ్మా. పొన్నగంటి కూర తింటే మనకి కంటికి మంచిది. అంటే పొన్ను అంటే బంగారం, పొన్నె కంటి అంటే బంగారం లాంటి కంటి చూపించేదని అర్థం. ఫుల్ ఆఫ్ విటమిన్ ఏ. ఒకప్పుడు ఎప్పుడో ఈ పొన్నగంటాకు రసంతో బంగారం తయారు చేసే ప్రయత్నాలు చేశారట. అంత మన శరీరానికి ఎంత బంగారం కావాలో ఆవు పాలల్లోనూ పొన్నగంటి ఆకులోనే దొరుకుతాయి, ఇంకెక్కడా దొరకవు. మన శరీరానికి కావాల్సినటువంటి ఆల్రెడీ ప్రీ డైజెస్టెడ్ అండ్ రెడీ టు అబ్జార్బ్ ఉన్నటువంటి ఆహారం, బంగారం ఉన్న ఆహారం పొన్నగంటాకును ఈ ఆవు పాలు. చేత పొన్నగంటాకు కంటి చూపుకి చాలా మంచిది, తెలివితేటలు కూడా పెరుగుతాయి. అలాగే పాలకూర లాంటివి తిన్నట్టయితే విటమిన్ ఏ అండ్ సి ఎక్కువగా ఉంటుంది పాలకూరలో. బాలింతలకు కూడా పాలకూర పెడితే పాలు బాగా పడతాయని చెప్తారు. ఆ పేరులోనే పాల శబ్దం ఉంది. అంతే కదా. ఇంకా మనకి రెగ్యులర్ గా కనిపించే తోటకూర, గోంగూర ఫుల్ ఆఫ్ ఐరన్, తోటకూర కూడా ఫుల్ ఆఫ్ ఐరన్. కావలసినంత సాధారణంగా భారతదేశంలో 100కి 50% మంది జనరల్ గాను, 100కి 70% మంది ఆడవాళ్లలోనూ ఉండేటటువంటి వ్యాధి రక్తహీనత. ఈ రక్తహీనత పోవాలి అంటే తోటకూర, గోంగూర రెగ్యులర్ గా తినాలి. ప్రతిరోజు ఒక ఆకుకూర ఆహారంలో ఉండేట్టు చూసుకోండి. బోలెడు ఆకుకూరలు ఉన్నాయి, రోజుకొకటి చొప్పున. ఇవి ప్రధానంగా మనకి మార్కెట్లో దొరికేటటువంటి, అమ్మకానికి దొరికేవి. అమ్మకానికి దొరకనటువంటి ఆకుకూరలు చాలా ఉన్నాయి కదమ్మా. మనకి పుల్చింతాకంటాం, అంటే మొక్కల్లో 4 ఆకులు 3 ఆకులు కలిసిన కలుపులాగా పెరుగుతుంది. ఇంటింత లేత పసుపు రంగు పూలు పూస్తుంది. చింత చిగురు లాగా చిన్ని ఆకు, ఇంతింత ఆకులు ఉంటాయి, పూలు మాత్రం ఇంతే ఉంటాయి. ఆకిలా నోట్లో వేసుకుంటే పుల్లగా ఉంటుంది. అది కూడా రెగ్యులర్ గా తిన్నట్టయితే చాలా రకాల వ్యాధులు పోతాయి. ఇది ఎక్కడ మార్కెట్ లో దొరకదు. ఇలా ఆకు కోసి ఇక్కడ పెట్టావంటే కాసేపటికి వాడిపోతుంది. దాన్ని నీళ్లలోంచి ఇట్లా తీసి ఇక్కడ పెడితే ఇంత ఆకు కాస్త ఇంత అవుతుంది, పుల్లగా ఉంటుంది. వాటిని కూడా ట్రై చేయాలి. ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయమ్మా ఇప్పుడు మనకి? చాలా పొన్నగంట కూడా చాలా తక్కువ దొరుకుతుంది మనకి. మాకు పల్లెటూళ్ళల్లో ఏముండేది, పొలాల గట్లమ్మటి ఉంటే వెళ్ళి తీసుకురావడమే. అయినా బాగా అందుబాటులో ఉంది కనుక వాటి మీద విలువ కూడా లేదు. ఇన్ని రకాల ఆకుకూరలు కూడా ఏ ఆకుకూర అయినా చాలా విలువైంది. ఇప్పుడు చామ దుంపలు తింటాం, చామ ఆకు తినండి, బోల్డ్ ఉపయోగం. చామ ఆకులు చాలా ఉపయోగం. అదే విధంగా ఇంకా ఆకుకూరలు అంటే పుదీనా గురించి, కొత్తిమీర గురించి చెప్పాల్సిందే లేదు, చాలా విశేషంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. కావలసిన కాల్షియం ఉంటుంది దాంట్లో. శరీరంలో కాల్షియం తక్కువ ఎక్కడ మనం తినము అని చెప్పి మన వాళ్ళు సంప్రదాయం చెప్పారు. ఆషాఢ మాసంలోను మాఘమాసంలోను తప్పనిసరిగా ములగాకు తినాలి అని బలవంతంగా చెప్పాం గనకన్నా తింటాం మనం. అది పద్ధతి. ఇట్లా ఎన్ని రకాల ఆకులంటే అసలు చెప్పడానికి వీలైన ఆకులు ఉన్నాయమ్మా మనం తినేవి. వీటన్నింటినీ మార్కెట్లో మనకు కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. దొరికినంత వరకన్నా తింటే దొరికినంత పాలకూర తినచ్చు, చుక్క కూర తినచ్చు, మెంతి కూర తినచ్చు, అంతే. ఇవన్నీ తినచ్చు కదా. ఇవన్నీ కూడా మనం చక్కగా వాడుకోవచ్చమ్మా. సంతోషం అమ్మా. నమస్తే.